రాజ్యసభలో జెండా పాతేద్దాం అనుకుంటున్న టీడీపీ వ్యూహం బలంగానే పనిచేస్తున్నట్టుంది. ఇద్దరు వైసీపీ సభ్యులు రాజీనామా చేశారు. వాటికి ఆమోదం లభించి రాజ్యసభ నుండి బులెటిన్ కూడా విడుదలైంది. అయితే ఇదే అంశంపై కొత్త దుమారం మొదలైంది. ఇప్పుడు సామాజిక వర్గాలే సెంట్రిక్ గా కూటమిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలే దీనికి కారణమవుతోంది. ఇంతకీ ఫ్యాన్ పార్టీ కొత్త లాజిక్ ఏంటి? రాజ్యసభలో బలపడటమే లక్ష్యంగా టీడీపీ అడుగులు. రూలింగ్ పార్టీలోకి వైసీపీ ఎంపీలు మోపిదేవి, బీదమస్తాన్. బీసీల సీట్లు బీసీలకే ఇస్తారా అంటున్న వైసీపీ. వైసీపీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఏపీలో పొలిటికల్ సంచలనానికి తెరలేపారు మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావు. అంతేకాదు వీరిరువురు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతుండడం మరింత పొలిటికల్ హీట్ ను పెంచింది. ఈ ఇద్దరి స్థానాలు ఖాళీ అయినట్టు రాజ్యసభ బులెటిన్ కూడా విడుదలైంది. పార్టీ మారేందుకు ఈ ఇద్దరు నేతలు చెబుతున్న కారణాలు ఎలా ఉన్నా సరైన సమయంలో సరైన నిర్ణయం అంటూ మరికొందరు వైసీపీ ఎంపీలు ఝలకిస్తుండడం ఫ్యాన్ పార్టీని కలవరపెడుతోంది. అయితే ఈ అంశంలో మాజీ మంత్రి పేరుని తీసుకొచ్చిన కుల ప్రస్తావన పొలిటికల్ గా సరికొత్త చర్చకు దారితీసింది. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవిని, యాదవ్ వర్గానికి చెందిన బీదమస్తాన్ రావును వైసీపీ రాజ్యసభకు పంపిందన్నారు పేర్ని నాని. మరి విలువల పేరుతో వాళ్ళిద్దరితో రాజీనామా చేస్తున్న చంద్రబాబు ఆ సీట్లను మళ్లీ బీసీలకే కేటాయిస్తారా అని ప్రశ్నించారు. ఇవి రాజకీయపరమైన మార్పులు కాదన్న పేర్ని కేవలం లావాదేవీల వ్యవహారమని ఆరోపించారు. సానా సతీష్, కిలారు రాజేష్, గల్లా జయదేవులకు అవకాశం కల్పించడం కోసం వైసీపీ నుంచి ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ఎంతమందిని కొనుక్కెళ్ళినా, ఎంతమందితో చేతులు మార్పిచ్చి ఆ మనుషులకి ఈ పదవులు అప్పచెప్పినా చూద్దాం. ఇద్దరు బీసీలతో నువ్వు రాజీనామా చేయించావు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఇద్దరితో రేపు ఎవరిని ఎక్కిస్తావు? సతీష్, రాజేష్ ఎవరాళ్ళు? ఈ రాజీనామాల వెనక ఏమేం చేతులు మారినాయి, ఎంత మారినాయి ప్రతి విలేకరికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విలేకరికి తమ వాళ్ల కోసం చంద్రబాబు బీసీలను పణంగా పెడుతున్నారన్నది పేర్ని చేస్తున్న అతిపెద్ద ఆరోపణ. తొలిసారి రాజ్యసభకు ఒక మత్స్యకార నేతను పంపి జగన్ సామాజిక న్యాయం చేస్తే చంద్రబాబు వారితో రాజీనామా చేయించి తీరని అన్యాయానికి ఒడిగడుతున్నారన్నారు పేర్ని. సడన్ గా కులం టర్న్ తీసుకున్న ఈ రాజీనామాల అంశం తెల్లారితే ఇంకెటువైపు మళ్లుతుందో చూడాలి మరి.